వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినాన్న. తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు నారా లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని ఎక్కువగా మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులు మీడియా పరంగా అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నారు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కడపలో పర్యటించారు. ఆ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యుడు మరియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి గారు నారా లోకేష్ బాబును ఉప ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు గారిని కోరారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలని మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలని. అలాగే రాజంపేట యువ నాయకుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి కూడా భవిష్యత్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ బాబు గారిని త్వరితగతిన ఉప ముఖ్యమంత్రి చేయాలని ఆయన కూడా కోరడం జరిగింది. ఇలా చాలామంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పార్టీ కేడరు లోకేష్ బాబు డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నారని కూడా ఒక మీడియా డిబేట్లో చెప్పడం జరిగింది. ఇలా చాలామంది కోరుకుంటున్నారు. అయితే లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలని ఎక్కువ మంది రాజకీయ నాయకులు కోరుతుండడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకంగా ఒకరిపై ఒకరు ప్రచారం చేసుకుంటున్నారు. జనసేన పార్టీ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే, అలాగే టీడీపీ సోషల్ మీడియాలో జనసేన పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలంటే పెద్ద విషయం కాదు. అయితే ఆయన్ను డిప్యూటీ సీఎం చేస్తే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది. దీన్ని జనసేన పార్టీ నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే ఒకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. అలా కాకుండా లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని జనసేన పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ అంశం కూటమిలో చిచ్చు పెట్టే అవకాశంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే లోకేష్ బాబు గారిని మాత్రం డిప్యూటీ సీఎం చేస్తే జనసేన పార్టీ నాయకులు ఒప్పుకోరు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే అది తెలుస్తుంది. లోకేష్ బాబును ఉప ముఖ్యమంత్రి చేసి పార్టీని కాపాడాలని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు కోరుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే దీనిపై ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు గారు ఏం మాట్లాడతారో దానిని బట్టి లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది తెలుస్తుంది. అయితే ప్రచారం మాత్రం జోరందుకుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా రోజులు గడిచే కొద్దీ చాలామంది లోకేష్ బాబు గారికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. అలాగే జనసేన పార్టీ నాయకులు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా పోస్టులు పెట్టుకుంటున్నారు. గతంలో చంద్రబాబు గారు జైల్లో పడినప్పుడు కొడుకు ఢిల్లీలో ఉన్నాడు, అక్కడ ఎవరు లేరు. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారిని పరామర్శించి ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. అలాంటి నాయకునికి ప్రాధాన్యత తగ్గించేలా ఇప్పుడు లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేస్తే ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత తగ్గితే ఒప్పుకోమనే రీతిలో జనసేన నాయకులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు అయితే ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఒకే డిప్యూటీ సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఉంది, ఆయనకు ప్రాధాన్యత ఉంది, ఆయన రాష్ట్రమంతా తిరుగుతున్నారు. అదే లోకేష్ బాబు గారు కూడా డిప్యూటీ సీఎం అయితే ఆయనకు ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది, ఆయనకు అనుకున్నంత గౌరవం ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్టయితే తిరుగుతున్నారో తర్వాత లోకేష్ బాబు గారు కూడా అలా తిరుగుతారు. ఆయన ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగా లోకేష్ బాబు గారికి విలువ పెరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా కూటమి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలుపుతున్న తీరును చూస్తుంటే ఖచ్చితంగా లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా చేయాలి అన్న రీతిలో నాయకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే దీని అంతటికీ కారణం ఏంటి, ఇప్పుడు ఎందుకు లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని అందరూ కోరుకుంటున్నారు అనే దానిపై మరొక వీడియో చేద్దాం.